హెడ్ లైట్ విషయానికి వస్తే డిఎల్ఆర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటుంది. ఈ లాక్ ఓపెన్ చేసిన తర్వాత పైకి లేపినట్లయితే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఇన్ కొలాబరేషన్ విత్ యాన్మార్ జపాన్ అనేది ఇచ్చున్నారు. పవర్ఫుల్ E3 ఇంజన్ అయితే ఉంటుంది. పవర్ స్టీరింగ్ ఆయిల్ కు సపరేట్ గా బాక్స్ అయితే చూడొచ్చు. రివర్స్ స్పీడ్ సెలెక్ట్ చేసుకోవడానికి 4 వీల్ గేర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక చిన్న లివర్ అయితే ఉంది. ఈ బండి సర్వీస్ విషయానికి వస్తే, ఈ బండి యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మెయిన్ గేర్స్ 1 2 3 4 5 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బండిలో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. హై వన్లో అయితే వేసాం. అందరికీ నమస్తే. మన ముందైతే సోలిస్ 5015 ఈ సిరీస్ ట్రాక్టర్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం. అదేవిధంగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హెడ్ లైట్ విషయానికి వస్తే డిఎల్ఆర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటుంది. ఎల్ఈడితోనే వస్తుంది. ఫ్రంట్ వెంటిలేషన్ అయితే 4 సైడ్స్ అయితే ఉంటుంది. పైన కూడా వెంటిలేషన్ అయితే చూడొచ్చు. ఈ బంపర్ విషయానికి వస్తే దీనికైతే మనం అడిషనల్గా వెయిట్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్లోనే బానెట్ లాక్ అయితే చూడొచ్చు. బండికి రైట్ సైడ్లో ఇక్కడ సోలిస్ 5015 అని అయితే చూస్తున్నాం. సైలెన్సర్ కూడా ఈ సైడే ఉంది. ఇక్కడైతే ఈ సిరీస్ అని అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడే ఫిల్టర్స్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడే సెల్ మోటార్ డైనమో కూడా ఉంది. ఈ బండి అయితే డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. బండికి లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ సోలిస్ 5015 అయితే చూస్తున్నాం. ఇక్కడైతే ఈ సిరీస్ అనేది ఇచ్చారు. ఈ బండి అయితే 5 ఇయర్స్ వారంటీతో వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ కొలాబరేషన్ విత్ యాన్మార్ జపాన్ అనేది ఇచ్చున్నారు. ఈ బండి అయితే జపనీస్ టెక్నాలజీతో అయితే రెడీ చేసి ఉన్నారు. ఇక్కడైతే వాటర్ సపరేటర్, కింద అయితే డీజిల్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. ఈ బండి అయితే బాష్ పంప్తో వచ్చింది. 3 పిస్టన్లతోనే ఉంటుంది. బానెట్ లాక్ అయితే చూస్తున్నాం. ఈ లాక్ ఓపెన్ చేసిన తర్వాత పైకి లేపినట్లయితే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో అయితే ఒక 2 హైడ్రాలిక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఫ్రంట్ సెక్షన్లో ఎయిర్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది విత్ డ్యూయల్ ఎలిమెంట్. ఇక్కడే హార్న్ కూడా ప్లేస్ చేస్తున్నారు. బ్యాటరీ అయితే చూడొచ్చు. 12 వోల్ట్ దగ్గర పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బండి యొక్క ఇంజన్ విషయానికి వస్తే పవర్ఫుల్ E3 ఇంజన్ అయితే ఉంటుంది. 3 పిస్టన్లతో వస్తుంది ఫ్రెండ్స్. బాష్ పంప్ అయితే ఇచ్చి ఉన్నారు. హెచ్పి చూసుకున్నట్లయితే 50 హెచ్పి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సీసీ అయితే 3065 సీసీగా ఉంది. ఆర్పిఎం 2000 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా ఈ బండి యొక్క టార్క్ విషయానికి వస్తే 210 న్యూటన్ మీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడైతే కూలెంట్ పోసుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడైతే పవర్ స్టీరింగ్ ఆయిల్కు సపరేట్గా బాక్స్ అయితే చూడొచ్చు. 3 పిస్టన్లతో వస్తుంది. బాష్ పంప్ అయితే ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈ బండిలో ఉన్న ట్రాన్స్మిషన్ టైప్ అయితే ఫుల్లీ సింక్రోమెష్ అయితే ఉంటుంది. గేర్స్ అయితే 10 ముందుకు 5 అయితే వెనుక్కు ఉంటుంది ఫ్రెండ్స్. టాప్ స్పీడ్ అయితే 39 km/h అయితే వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ బానెట్ ఓపెన్ చేసి బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ 9.5-20 అయితే ఉంది. ఈ టైర్ అయితే BKTతో వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ టైర్ విషయానికి వస్తే 14.9-20 అయితే ఉంది. ఈ టైర్ కూడా BKTతో అయితే వచ్చింది. బ్యాక్ టైర్కు ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దీనికైతే లైట్గా గోల్డెన్ కలర్ అయితే వేసి ఉన్నారు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడడానికి. ఇక్కడ మెడ్గార్డ్ రేక్ పైన ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇదైతే ఎల్ఈడితో వచ్చింది. పైకి ఎక్కడానికి ఒక సింగిల్ పుష్ స్టెప్ ప్లాట్ఫామ్, అలానే డ్రైవింగ్ సీట్ చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్లోనే ఫ్యూల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. ఇదైతే 55 లీటర్స్ అయితే ఉంటుంది. స్టీరింగ్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది. ఇక్కడైతే సోలిస్ యొక్క లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్యూలోమీటర్, స్పీడోమీటర్, హీటోమీటర్ అయితే చూస్తున్నాం. అవర్స్ మొత్తం డిజిటల్లో ఉంటుంది. మిగతా మొత్తం మనలాగే. పైన అయితే కొన్ని ఇండికేషన్స్ అయితే చూడొచ్చు. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో అజాలెట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడే హార్న్ స్విచ్, అలానే హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో అయితే హ్యాండ్ రైస్ అయితే చూడొచ్చు. స్టీరింగ్ కింద విషయానికి వస్తే ఫ్యూల్ కటప్ లివర్, కీ పాయింట్, 12 volts పవర్ సర్క్యూట్ అయితే ఉంది. ఇక్కడ కింద అయితే ఫ్యూజ్ బాక్స్ అయితే చూడొచ్చు. మిర్రర్ అయితే ఇక్కడైతే ప్లే చేస్తున్నారు. బ్రేక్స్ అయితే మల్టీ డిస్క్ ఆయిల్ మసర్ బ్రేక్స్ అయితే ఉంటుంది.
ఇక్కడే లెగ్ యాక్సిలరేటర్ కూడా చూడొచ్చు. రైట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే మెయిన్ గేర్స్ 1 2 3 4 5 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద అయితే పీసీడీసీ లెవర్స్ అయితే చూస్తున్నాం. ఇదైతే పార్కింగ్ బ్రేకు. క్లచ్ అయితే డబుల్ క్లచ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే రేంజ్ సెలెక్షన్ లివరు. లో టు హై రివర్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే పీటో గేరు, ఐపీటో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బండిలో అయితే. ఇక్కడున్న లివర్ అయితే రివర్స్ పీటో సెలెక్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా నార్మల్ పీటో సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడైతే లివర్ అయితే ఇచ్చుకున్నారు. ఇక్కడ కింద అయితే 4 వీల్ గేర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక చిన్న లివర్ అయితే ఉంది. డ్రైవింగ్ సీట్ కింద విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ లాక్తో పాటు ఈ లివర్తో అయితే డ్రైవింగ్ సీట్ను ముందుకు వెనుక అయితే జరుపుకోవచ్చు. ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది, చాలా ఫ్రీగా అయితే ఉంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా అయితే బాగుంది. బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రైట్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే చూడొచ్చు. ఇవైతే ఎల్ఈడితోనే వచ్చి ఉన్నాయి. రైట్ సైడ్లో కూడా బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్తో పాటు ఒక హెలోజన్ హెడ్ లైట్ అయితే ఉంది. అక్కడే నెంబర్ ప్లేట్కు ప్లేస్ కూడా చూడొచ్చు. 2 మెడ్ గార్డ్ రేకులు అటాచ్డ్గా ఒక ర్యాడ్ అయితే ఇచ్చి ఉన్నారు. సీట్కి బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నాం. అక్కడే బాటిల్ హోల్డర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే ట్రాలీ గన్ లైట్ సెట్టింగ్ చేసుకుంటే అక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే ట్రాలీకి ప్లవ్కి సంబంధించింది లిఫ్ట్ చేసుకోవడానికి. 4 పాయింట్ లింకేజ్తో వస్తుంది ఫ్రెండ్స్. ఏడీడీసీ లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2000 కేజీలు అయితే లిఫ్ట్ చేస్తుంది. క్యాట్ లిఫ్టింగ్ అయితే ఉంటుంది ఈ బండిలో అయితే. పీటో విషయానికి వస్తే 39 HP అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. పీటో టైప్ అయితే రివర్స్ పీటో ఉంటుంది, నార్మల్ పీటో ఉంటుంది. ఆర్పిఎం 540 ఆర్పిఎంతో ఇది రన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బండి యొక్క బ్యాక్ సైడ్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది. ఈ బండిలో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. బీటింగ్ అయితే వినండి ఎలా ఉందో. ఈ బండి అయితే మూవ్ చేసి చూద్దాం. హై 1లో అయితే వేసాం. లోడ్ 1లో అయితే మూవ్ చేద్దాం. లోడ్ రివర్స్లో అయితే మూవ్ చేద్దాం. ఇవన్నీ ఫస్ట్ గేర్లో అయితే మూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వైబ్రేషన్ అయితే లైట్గా అయితే ఉంది. ఈ బండి సర్వీస్ విషయానికి వస్తే ప్రతి 500 గంటలకైతే సర్వీస్ చేయించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ బండి యొక్క మైలేజ్ విషయానికి వస్తే నార్మల్గా రోటివేటర్కు, ప్లవ్కు 910 కల్టివేటర్, 510 కల్టివేటర్ అయితే ఇంచుమించుగా 4 నుంచి 5 లీటర్లు అయితే తాగుతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆన్ రోడ్ పైన అయితే 1 లీటర్కు 9 నుంచి 10 కిలోమీటర్లు అయితే ఈజీగా అయితే వెళ్తుంది. మైలేజ్ విషయానికి వస్తే ఈ బండి అయితే చాలా బాగా అయితే క్లైమ్ చేస్తుంది. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 2025 5th మంత్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. మ్యాక్సిమం పీటో పవర్ అయితే 36.5 HP అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఎఫ్టీ అయితే 250 అయితే ఉంది ఫ్రెండ్స్. బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 5000 గంటలు లేదా 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 8,50,000 అయితే ఉంటుంది ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీ షోరూమ్ బట్టి, మీ డిస్ట్రిక్ట్ బట్టి చేంజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తెలియ కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.